కొంతమంది లీడర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నిన్న రాజశేఖర్ రాజ్కోట్ సేవ సమితి, ఈరోజు వివిధ సంఘాలు, అదేవిధంగా కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నిన్న వాళ్ళు కొన్ని అంశాలు చెప్పారు, ఈరోజు వీళ్ళు కొన్ని అంశాలు చెప్పారు. నిన్నటి అంశాన్ని ఈరోజు రెండు అంశాన్ని క్రోడీకరించుకొని మరి గౌరవ ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్ళే ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాళ్ళు చెప్పే ఆవేదన, ఆక్రోశం గత 40 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో జరుగుతున్న విధ్వంసం అంటే ప్రేమ పేరు మీద కావచ్చు, అమ్మాయిని పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళకు ఆస్తులు అనుభవించడానికి కొంతమంది, అయితే కొంతమంది దాని ద్వారా లోన్లు తీసుకోవడం, కొంతమంది ఆ రకంగా డిఫరెంట్ యాంగిళ్లలో కొన్ని సంఘటనలు జరిగినాయి. జరిగే క్రమంలో మరి మొన్న జరిగే ఇన్సిడెంట్, ఆదివాసులు ఎప్పుడు కూడా తప్పు చేయరు. ఆదివాసి ఉద్యమాలన్నీ కూడా చాలా అర్థవంతమైన ఉద్యమాలు జరుగుతాయి. ఎందుకంటే నేను కూడా ఉద్యమాలు చేసిన వ్యక్తిగా మరి మొన్న జరిగిన సంఘటనలు ఏదైతే నీలబాయి జరిగిన సంఘటన తప్పకుండా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. జరిగిన సంఘటన మీద ఇమీడియట్లీ ప్రభుత్వం కూడా స్పందించి సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసుకుని జైలుకు పంపించడం జరిగింది. చట్టపరంగా ఏ రకమైన శిక్ష పడాలో ఆ రకంగా శిక్ష పడుతుంది. కానీ ఇదే సంఘటన అదురుగా చూసుకొని కొంతమంది దాన్ని హిందూ ముస్లింగా వక్రీకరించడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. అదే ప్రయత్నంలో ప్రస్తుతం కూడా ఉన్నారు. కానీ ఎప్పటికైనా సరే సంఘటన లాగానే చూసుకోవాలి తప్ప దాని స్వార్థమైన రాజకీయాల కోణాల వరకు మళ్లించే క్రమం ఉండకూడదని చాలా సుస్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ సంఘ నాయకులు కూడా చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దాంట్లో ఎవరైతే కొంతమంది ఆ రకమైన ప్రయత్నం చేశారో అది వాస్తవమే. కానీ మేము చెప్తున్నాం, అక్కడ జరిగిన విధ్వంసం మా అమ్మాయిల్ని ఇతరులు తీసుకెళ్లడమే కావచ్చు, మా భూముల్ని వాళ్ళ పేరు మీద బినామీల పేరు మీద తీసుకోవడమే కావచ్చు, చాలా రకాల అంశాలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా 2 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, అదేవిధంగా మంత్రివర్యులు కావచ్చు, పిఓవారు కావచ్చు, చాలా సుదీర్ఘంగా వాళ్ళకు చెప్పే ప్రతి అంశాన్ని కూడా మేము నోట్ చేయడం అనేది జరిగింది. తప్పకుండా ఏదైతే జరిగిన సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా సీఎం దృష్టికి తీసుకెళ్లేసి వెంటనే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే బాధ్యత మాది. కాబట్టి ఏవైతే బినామీల పేరు మీద భూములు కావచ్చు, అదేవిధంగా ఇట్లాంటి సంఘటన జరగకుండా కావచ్చు, ఇలాంటి చూడాల్సిన బాధ్యత తప్పకుండా ఏ ప్రభుత్వం ఉన్నా అది కంపల్సరీ చేయాల్సిన బాధ్యత. కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం ఆ రోజులు కల్పించిన చట్టాన్ని తప్పకుండా అమలు చేసే విధంగా ఈరోజు మేమందరం కూడా సీతక్క గారి నాయకత్వంలో అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అదే క్రమంలో సంఘాలను కూడా రాజశేఖర్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి కల్పించే కార్యక్రమాన్ని కూడా సీతక్క గారు ఏర్పాటు చేయబోతున్నారు. ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.